హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నవారు తెలుగు మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్, వెరీ ఇంపార్టెంట్ బిట్స్, ఇది ప్రాక్టీస్ బిట్స్ అండి. దగ్గర ఒక 24 బిట్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి సబ్జెక్ట్ నుంచి అనేకమైన వీడియోస్ మీకు రావాలంటే మీరు ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అనేకమైనటువంటి వీడియోస్ మరి సబ్జెక్ట్ తెలుగు కానీ, సైకాలజీ కానీ, అలాగే ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన బిట్స్ కానీ ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఒక ఆప్షన్ మాత్రమే చదివి దానికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేకమైనటువంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మనం ఈ ఛానల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి ప్రశ్న చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మొదటి ప్రశ్న, అల్పప్రాణం నాదాత్మకమైన భాషా ధ్వని, అల్పప్రాణం నాదాత్మకమైన భాషా ధ్వని డా. ఇక్కడ డా అనేది చెప్పుకున్నాం అంటే అల్పప్రాణం నాదాత్మకమైన భాషా ధ్వని డా. అల్పప్రాణం అంటే తక్కువ శ్వాసతో పలికే అక్షరం, మరియు నాదాత్మకం అంటే మరి నాదంతో పలికేబడింది డా. ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. డా ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇది డా అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి సి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. సాహితీవేత్తల అభిప్రాయం ప్రకారం నాతి సులభం, నాతి కఠినం అయిన రచనలు దేనికి చెందుతాయి అనేది, రచనలు ఎక్కువగా సి ఆప్షన్ చూడండి, ద్రాక్షపాకం అనేది ఇక్కడ సాహిత్య అభిప్రాయాల ప్రకారం నాతి సులభం, నాతి కఠినం అయిన రచనలు ద్రాక్షపాకానికి చెందుతాయి. ఎందుకంటే ద్రాక్షపాకంలో రచనలు సులభంగా అర్థమవుతాయి. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత థర్డ్ క్వశ్చన్ చదువుతాం ఆన్ ది స్క్రీన్. మూడో ప్రశ్న చూడండి. ఒక పాఠాన్ని ఒక ఉపాధ్యాయుడి కంటే ఎక్కువ మంది బోధిస్తే ఆ విద్యార్థి సమగ్రంగా అర్థం చేసుకుంటాడు అని చెప్పే బోధన ఏంటి? బృంద బోధన. చూడండి, ఈ బృంద బోధనలో ఒక ఉపాధ్యాయుడు కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చి మరి బోధించడం అనేది బృంద బోధన అంటారండి. ఎక్కువగా ఇది అమెరికా ఆ దేశాల్లో ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ యొక్క బోధన. కాబట్టి బృంద బోధన అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, ముందుగా నిర్ణయించి విద్యార్థుల్లో బోధన ద్వారా తీసుకురాగలిగే, పరిశీలించగలిగే, కొలవగలిగే పరివర్తన ఏది అంటే విద్యా లక్ష్యం. ఇది విద్యా లక్ష్యం అనేది ప్రవర్తన పరివర్తన విద్యా లక్ష్యాలు నిర్దిష్టమైనవిగా కొలవగలిగా ఉంటాయి. కాబట్టి విద్యా లక్ష్యం అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుకు వెళ్దాం. చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఒక పద్యంలో ఉద్దిష్టులైన ఆవేశాలు మనలో తిరిగి మొలకెత్తితే కానీ, ఆ భావానుభూతిని పొందితే కానీ దాన్ని మనం అవగతం చేసుకున్నామనడానికి వీలు లేదు అని అభిప్రాయపడింది ఎవరు? ఈ విధంగా అభిప్రాయపడింది ప్రొఫెసర్ ముర్రే. ఈ విధంగా మనకి అవగతం చేసుకోవడానికి వీలు లేదు అనే విషయాన్ని వాళ్ళు ముర్రే అభిప్రాయపడ్డారు. కాబట్టి ఏ ఆప్షన్ ప్రొఫెసర్ ముర్రే అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. భావవేశ రంగంలో అత్యున్నత లక్ష్యం. చూడండి, భావవేశ రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది అంటే ఇక్కడ లక్షణీకరణం. సి ఆప్షన్ చూడండి, లక్షణీకరణం అనేది భావవేశ రంగంలో అత్యున్నత లక్ష్యం. ఇది ఒక వ్యక్తి యొక్క విలువలు, భావాలు మరియు ప్రవర్తనలు పూర్తి ఉత్తమమైనవి ఉంటాయి. కాబట్టి వ్యక్తుల భావాలు అర్థమయ్యే విధంగా ఉండడానికి మనకి సి ఆప్షన్ అనేది లక్షణీకరణం అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత సెవెంత్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మౌఖికంగా కూర్చే రచన. చూడండి, మౌఖికంగా కూర్చే రచన ఏది అంటే ఇక్కడ మనకి బి ఆప్షన్ చూడండి, ఉక్త రచన. మౌఖికంగా చెప్పడం అంటే మాట ద్వారా మనం చెప్పడం అన్నమాట. ఉక్త రచనలో ఒక వ్యక్తికి నోటి మాట ద్వారా తన రచనను తెలియజేస్తాడు, చూడకుండా రాయాలి, డిక్టేషన్ పత్రం అన్నమాట ఇది. కాబట్టి ఇది ఉక్త రచన అనేది మౌఖికంగా అనేది చెప్పడం. కాబట్టి ఉక్త రచన అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత ఎయిత్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడు, ఉపాధ్యాయ శిక్షణ అందించే డైట్లను ఏ స్థాయిలో స్థాపించారు? ఇది ఏ స్థాయిలో స్థాపించారంటే బి ఆప్షన్ చూడండి, ఎలిమెంటరీ స్థాయిలో స్థాపించారు. ఉపాధ్యాయ శిక్షణ అందించే డైట్లను ఎలిమెంటరీ స్థాయిలో స్థాపించారు. కాబట్టి ఇది బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. నైన్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. పర్యవేక్షణాత్మక అధ్యయనానికి ఉన్న మరో పేరు ఏంటి? పర్యవేక్షణాత్మక అధ్యయనానికి ఉన్న మరో పేరు డి ఆప్షన్ చూడండి. ఇక్కడ నియంత్రిత అధ్యయనం పర్యవేక్షణాత్మక అధ్యయనానికి ఉన్న మరో పేరు. నియంత్రిత అధ్యయనం ఈ పద్ధతిలో విద్యార్థులు ఉపాధ్యాయుడికి పర్యవేక్షణలో ఒక నియంత్రిత వాతావరణంలో మరి చదువుకుంటారు. కాబట్టి ఇది నియంత్రిత అధ్యయనం, ఇది రైట్ ఆన్సర్.
సి డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత 10th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. విద్యార్థికి భాషా జ్ఞానం ఏ బోధన వల్ల కలుగుతుంది? చూడండి, ఇక్కడ చాలా మంచి ప్రశ్న, ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కూడా. విద్యార్థికి భాషా జ్ఞానం ఏ బోధన వల్ల కలుగుతుంది? గద్య బోధన. చూడండి, విద్యార్థులు భాషా జ్ఞానం అనేది గద్య బోధన వల్ల అలవడుతుంది. గద్యం సాధారణంగా సంభాషణ వ్యాసాలతో ఉంటుంది, కథలాగా ఉంటుంది, చదివి అవగాహన చేసుకుంటారు. కాబట్టి ఏ ఆప్షన్ గద్య బోధన అది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత 11th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. విద్యార్థికి భాషా జ్ఞానం ఏ బోధన వల్ల కలుగుతుంది? మళ్ళీ ఇది వచ్చిందండి, రిపీట్ అయింది. గద్య బోధన సరైన జవాబు. తర్వాత 11వ ప్రశ్న చూద్దాం. చూడండి, 11వ ప్రశ్న చూసినట్లయితే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ఇది బెంజమిన్ బ్లూమ్ వారు ఈ సిద్ధాంతాన్ని అవలంబించారు. ఇది బెంజమిన్ బ్లూము ప్రతిపాదించింది ఏంటంటే విద్యా లక్షణాలు 3 ప్రధాన రంగాలకు విభజించారు. జ్ఞానాత్మక, భావేశ మరియు మానసిక రంగాలుగా విభజించడం జరిగింది. కాబట్టి ఇది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేది బెంజమిన్ బ్లూమ్ అనేవారు ప్రతిపాదించారు. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, 9th క్వశ్చన్. 9 సామర్థ్యాలను కుదించగా ఎన్ని సామర్థ్యాలకు పరిమితం అవుతాయి? 9 సామర్థ్యాలను కుదించగా ఎన్ని సామర్థ్యాలు పరిమితం అవుతాయి అంటే ఇది బి ఆప్షన్ చూడండి, 4 అంటే ఇక్కడ మనకి ఈ 4 ప్రధాన సామర్థ్యాలు ఏంటంటే చూసినట్లయితే భావానుగమనం, అలాగే భాషాభిరుచి, సృజనాత్మక వ్యక్తీకరణ, అవగాహన, ప్రతిస్పందన, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి 4 విధంగా విభజించడం జరిగింది. 9 సామర్థ్యాలను కుదించగా అది సామర్థ్యాలు 4కి మాత్రమే పరిమితం అవుతాయి. 4th ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి, మళ్ళీ తర్వాత పార్ట్ అండి, ఇది సెకండ్ పార్ట్లో మళ్ళీ ఇంకో 12 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 2 పార్ట్స్ కింద కలిపి ఒక వీడియో తీయడం జరిగింది. ఇది సెకండ్ పార్ట్. చూడండి, భాషలో ఉన్న సంప్రదాయం కానీ వాటికి సంబంధించిన భేదాలను అభ్యసించడం, మరి స్థ అనుసరించి మరి ఏ సామర్థ్యానికి చెందుతుంది అని చూసినట్లయితే అది భాషానుపయోగ స్థాయికి మనది చెందుతుంది. ఎందుకంటే ఇది కనీస అభ్యాస స్థాయి. చూసినట్లే భాషలో ఉన్న సంప్రదాయం కానీ వాటికి సంబంధించిన భేదాలను అభ్యసించడం భాషోపయోగం అనే సామర్థ్యానికి చెందుతుంది. కాబట్టి ఇది మరి డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. డి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, విద్యార్థి భాషా ఉచ్చారణ, భాషణ విధానం మొదలైన వాటిని పరీక్షించడానికి వీలైంది ఏది? చూడండి, ఇక్కడ పరీక్షించాలి దాని ఏదంటే మనకి బి ఆప్షన్ చూడలేకపోతే మౌఖిక పరీక్షలు. విద్యార్థి భాషా ఉచ్చారణ, భాషా విధానం మొదలైన వాటిని పరీక్షించడానికి వీలైంది ఏది అంటే మౌఖిక పరీక్షలు విద్యార్థులు మరి మాట్లాడే నైపుణ్యాలను, వారి పద ప్రయోగాలను, ఉచ్చారణకు నేరుగా ఉంటాయి. కాబట్టి ఇది మౌఖిక పరీక్షలు. బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. బి ఆప్షన్ ద రైట్ ఆన్సర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. తిరిగి భర్తీ నియంత్రణ అనే అంశాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతి ఏది అని అడుగుతున్నాండి. ఏది అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ చూడండి, కార్యక్రమిత బోధన అంటే తిరిగి భర్తీ, ఫీడ్బ్యాక్ అనే అంశాలకు విశేషణ ప్రాధాన్యం ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చిన విద్యార్థి కేంద్రీకృతం అభ్యసన పద్ధతి కార్యక్రమిత బోధన. ఈ పద్ధతిలో విద్యార్థులు తాము పురోగతిని సంబంధించడం కాబట్టి ఇది కార్యక్రమత బోధన. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ప్రీవియస్ పేపర్స్ అనేవి 2024 కానీ 2023 కానీ జరిగిన పేపర్స్ కూడా మరి ఈ వీడియో ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అనేక వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్రాక్టీస్ కూడా ఉంటుంది. మనకి ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇందులో సుత్తి లేకుండా సరైన జవాబు మాత్రమే చెప్పి వీడియోని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు అనేకమైన వీడియోస్ యూట్యూబ్లో చూడండి. ప్రతిదీ కూడా ఒక ఆప్షన్ చదువుతారు, 4 ఆప్షన్ చదువుతారు. 4 ఆప్షన్ చదివిన తర్వాత మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తారు, అప్పుడు చెప్తారు వాళ్ళు. అంటే ఒక బిట్ చదవడానికి దగ్గర మీకు 3 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్లో ఆ విధంగా కాకుండా ఒక బిట్కి
మరి సరైన జవాబు మాత్రమే చదివి వీడియోని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ సమయం కూడా ఎక్కువగా వృధా కాకుండా ఎక్కువగా మీరు బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మరి ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేక వీడియోలు ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, తర్వాత 4th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, భాషా ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది ఎవరు? ఇక్కడ 4వ క్వశ్చన్ చూసినట్లయితే భాషా ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది జాన్సన్. మరి భాషా ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది జాన్సన్. ఈ వాక్యం భాషా ఆలోచనలు వ్యక్తం చేయడానికి ఒక సాధనంగా పనిచేస్తుందని మరియు భాష లేకుండా ఆలోచనలు అస్పష్టంగా ఉంటాయని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ భాషా ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది జాన్సన్. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. 5th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. పాఠ్యాత్మక సముపార్ధనను మరి మాపనం చేయడానికి తోడ్పడేది ఏది? చూడండి, ఇక్కడ పాఠ్యాత్మక సముపార్ధనను మాపనం చేయడానికి ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏది అంటే సి ఆప్షన్ చూసినట్టయితే పరీక్ష అనేది సరైన జవాబు. మరి పాఠ్యాత్మక సముపార్ధనను మాపనం చేయడానికి పరీక్ష తోడ్పడుతుంది. మరి పరీక్షలో విద్యార్థులు పాఠ్యాంశాల నుండి ఎంత జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించారో అంచనా వేయడానికి పరీక్ష అనేది సరైన జవాబుగా ఇక్కడ మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 6th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, విషయ ఖండికల చట్టాల ద్వారా విషయాన్ని, భావనలను, నిర్వచనాలను గ్రహించే బోధన ఏది? ఇక్కడ మనకి డి ఆప్షన్ చూడండి. విషయ ఖండికల చట్టాల ద్వారా విషయాన్ని, భావనలను, నిర్వచనాలను గ్రహించే బోధన అనేది కార్యక్రమిత బోధన. చూడండి, ఇక్కడ కార్యక్రమ బోధన అంటే ఇక్కడ భావనలు, నిర్వచనాలను గ్రహించే బోధన కార్యక్రమ బోధనలో ఉంటుంది. ఈ పద్ధతిలో పాఠ్యాంశాన్ని చిన్న భాగాలుగా లేదా చట్రాలుగా విభజన చేస్తారు. తద్వారా ఈ కార్యక్రమ బోధన అనేది ఉపయోగపడుతుంది. ఒక పాఠ్యాంశాన్ని కూడా విషయాన్ని కానీ వాళ్ళు చిన్న చట్రాలుగా విభజించి వాళ్ళు బోధన అనేది చేస్తారు. తద్వారా బోధన అనేది పూర్తిగా మరి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అంతా ఒకేసారి చదివితే వాళ్ళకు మరి అవగాహన జరగదు. కాబట్టి చిన్న చట్టాలుగా వాళ్ళు విధించి బోధన చేస్తారు. కాబట్టి ఇది విషయ ఖండిక చట్టాల ద్వారా విషయాన్ని, భావనలను గ్రహించే బోధన ఏది అంటే అది కార్యక్రమిత బోధనగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి డి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 7th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, ఇక్కడ నన్నయ్య ఉభయకవి మిత్రుడు అనే భాషణ దోషం ఏ కోవకు చెందింది? ఇక్కడ దోషం ఏర్పడింది. నన్నయ్య ఉభయకవి మిత్రుడు అనే భాషణ దోషం ఏ కోవకు చెందుతుంది? ఇటువంటి బిట్స్ ఎక్కువగా రావడం అవసరం ఉంది. కాబట్టి ఇది బి ఆప్షన్ భాషా దోషం అంటే ఇక్కడ భాషా దోషం ఉభయకవి మిత్రుడు అనేది తెక్కన్న బిరుదు, నన్నయ్యది కాదు. ఉభయకవి మిత్రుడు అనేది తెక్కన్న బిరుదు, నన్నయ్యది కాదు. ఇక్కడ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మరి దోషం అనేది ఏర్పడింది. అందువల్ల ఇది భాషా దోషం కిందకి వస్తుంది. కాబట్టి ఇది బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి బి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 8th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. తరగతి గదిలోని విద్యార్థులను వారి ప్రజ్ఞాస్థాయి ఆధారంగా ఎలా బోధించాలి? మరి తరగతి గదిలో వారి యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ఏ విధంగా బోధించాలి అని ఇక్కడ మనకు ప్రశ్న అడిగాడు. కాబట్టి ఏ ఆప్షన్ చూడండి, విడదీసి బోధించకూడదు. విడదీసి బోధిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మనకి తరగతి గదిలోని విడదీసి బోధించకూడదు. విద్యార్థులు ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది. అందరినీ కలిసి బోధించాలి. ప్రతి ఒక్కరిని కూడా గ్రూప్స్గా నీవు ఈ గ్రూపు ఆ గురించి విడదీస్తే వాళ్ళలో ఓ విధమైనటువంటి ఫీలింగ్స్ ఏర్పడతాయి. కాబట్టి అందరూ ఒకటే యూనిటీగా మనం అందరినీ కలిపి కూర్చోబెట్టాలి. అందరినీ కలిపి ఒకే విధంగా మనం బోధన చెయ్యాలి. కాబట్టి విడదీసి బోధించితే వాళ్ళకి అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏ ఆప్షన్ అనేది విడదీసి బోధించకూడదు అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. తర్వాత 9th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక పద్యం కంఠస్థం చేసుకురమ్మన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఇచ్చింది ఏంటంటే ఆ ఉపాధ్యాయుడు ఇచ్చింది ఇక్కడ సి ఆప్షన్ చూసినట్టయితే ఇంటి పని అంటే ఒక హోంవర్క్ అన్నమాట. ఉపాధ్యాయుడు విద్య ప్రతిరోజు కూడా ఏదో ఒక పని, ఏదో ఒక వర్క్ ఇస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులు పద్యం కంఠస్థం చేసుకురమ్మన్నాడు.
అంటే ఇక్కడ ఇది ఇంటి పని అవుతుంది. ఒక పద్యం కంఠస్థం చేసుకురమ్మంటే ఆ ఉపాధ్యాయుడు ఇచ్చింది ఇంటి పని. ఇంటి పని అనేది విద్యార్థులు పాఠశాల వెలుపల చేసే అభ్యాసనం. కాబట్టి అది ఇంటి దగ్గర చేసేటువంటి అభ్యాసం. ఇంటి దగ్గర కూడా అభ్యాసం జరుగుతుంది ఆ విధంగా వర్క్ ఇవ్వడం వల్ల. అందువల్ల సి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 10వ ప్రశ్న, తరగతిలో అందరు విద్యార్థుల అర్జన స్థాయిలో ప్రతి విద్యార్థి అర్జన స్థాయిని పోల్చడానికి తోడ్పడే నికష ఏంటండి? సూత్రాధారిత నికష. 10వ ప్రశ్న అండి, సూత్రాధారిత నికష. ఇందులో ప్రతి విద్యార్థి అర్జన స్థాయిని పోల్చడానికి సూత్రాధారిత నికష తోడ్పడుతుంది. ఈ నికష విద్యార్థి సాధించిన స్థాయిని ఇతరుల స్థాయిలో పోల్చి చూస్తుంది. కాబట్టి సూత్రాధారిత నికష అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి.